శ్రీరాముని గురించి రోమాలు నిక్కబొడిచే నిజాల గురించి తెలుసుకుందాం. ఈ రోజు శ్రీరాముడు 7వ అవతారమైన 9వ తేదీ నాడు ఎందుకు పుట్టాడంటే, గణిత శాస్త్రంలో 9ని సంపూర్ణ సంఖ్య అని అంటారు. 9ని ఏ అంకెతో గుణించినా వచ్చే సంఖ్యతో కూడిస్తే మళ్ళీ 9 వస్తుంది. ఉదాహరణ 9 5 45 అనుకో, 4 + 5 9. ఇలా ఏ అంకెతో గుణించినా వచ్చే సంఖ్యను కూడితే మళ్ళీ 9 వస్తుంది. శ్రీరాముడికి ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని అవతారాలు వచ్చినా ఆయన ధర్మం, ఆయన వ్యక్తిత్వం ఏ మాత్రం చెక్కు చెదరలేదు అని చెప్పడానికే ఆ అంకె సజీవ సాక్ష్యం. పంచగ్రహాలు తల వంచిన సమయం శ్రీరాముడు జన్మించిన సమయం. అంతరిక్షంలో జరిగిన మార్పులు సామాన్యమైనవి కావు. సూర్యుడు, కుజుడు, గురుడు, శని ఈ 5 గ్రహాలు వరుస క్రమంలో తమ అత్యున్నత శక్తులతో నిలబడిపోయాయి. సాక్షాత్తు పరమాత్మ భూమిపై అడుగు పెడుతున్నాడని చెప్పడానికి అదొక ఖగోళ సంకేతం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని వేల సంవత్సరాలకు ఒకేసారి మాత్రమే జరుగుతుంది. ఇలా రామ అనేది కేవలం పేరు కాదు, 2 మహా మంత్రాల కలియక. అది మీకు తెలుసా? అష్టాక్షరి మంత్రంలో ఓం నమో నారాయణాయ, అందులో ప్రాణమైన రాక్షరాన్ని, పంచాక్షరి మంత్రంలో ఓం నమ శివాయ, ఇందులో ప్రాణమైన మా అక్షరాన్ని తీసి వశిష్ఠ మహర్షి రామ అని నామకరణం చేశారు. ఈ 2 మంత్రాల నుంచి ఆ అక్షరాలను తీసేస్తే అవి అర్థం లేనిగా మారిపోతాయి. అందుకే ఒకసారి రామనామం జపిస్తే సాక్షాత్తు ఆ శివకేశవులను ఇద్దరిని ఒకేసారి దర్శించుకున్నంత పుణ్యం వస్తుంది. లోకంలోని ఏ శిశువు అయినా 9 నెలల్లో జన్మిస్తాడు, కానీ కౌసల్య దేవి అఖలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని తన గర్భంలో మోయడానికి ఏకంగా 6 ఋతువులు అంటే 12 నెలల సమయం పట్టిందని వాల్మీకి రామాయణం స్పష్టంగా చెప్తుంది. ఆ పరమాత్మ తేజస్సును తట్టుకునేలా ఆ తల్లి గర్భం సిద్ధం కావడానికి పట్టిన సమయం అది. సీతమ్మ వారు తన పాపిట సింధూరం పెట్టుకోవడం చూసి కారణం అడిగిన హనుమంతుడికి, ఇలా పెట్టుకుంటే నా స్వామికి ఆయుష్ పెరుగుతుందని సీతమ్మ బదిలిస్తుంది. నా స్వామికి అంత మంచి జరిగే పని అయితే నా దేహం అంతా పూసుకుంటానని ఏ మాత్రం ఆలోచించకుండా ఒళ్ళంతా సింధూరాన్ని పూసుకున్న మహాభక్తుడు హనుమంతుడు. స్వచ్ఛమైన భక్తికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉంటుందా? సాధారణంగా హిందూ పండుగలలో పూజలు ఉదయం లేదా సాయంత్రం చేస్తారు, కానీ శ్రీరామనవమి పూజ మాత్రం సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ ముహూర్తంలో చేస్తారు. సూర్యవంశానికి చెందిన రాముడు సూర్యుడు నడి నెత్తిన అత్యంత ప్రకాశవంతంగా ఉండే సమయంలో జన్మించడమే దీనికి కారణం. కానీ శ్రీరాముడు పట్టపగలు పుట్టడం వల్ల ఆ వేడుకను చూసే అదృష్టం చంద్రుడికి దక్కలేదని కుమిలిపోయాడట. ఆ జాబిలి కోరిక తీర్చడానికే ఒంటిమింటిలో చైత్ర పూర్ణమి నాడు నిండు వెన్నెల్లో ఆ చంద్రుడి సమక్షంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిపిస్తారు. ఇదొక అద్భుతమైన భావకథ. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీరాముని గురించి మాటలు కూడా సరిపోవు. జై శ్రీరామ్, జై హనుమాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. మన ఛానల్లో మహాభారతాన్ని షార్ట్ రూపంలో వినొచ్చు. అంతటి పెద్ద మహాకావ్యాన్ని షార్ట్స్ లో వింటూ తెలుసుకోండి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ.